సో ఆర్ యూ ఎక్సైటెడ్ ఫంక్షన్ కి వెళ్ళడానికి? మీరు ఫంక్షన్ కోసం ఎక్సైటెడ్ ఉండేమో, నేను చందమామని కలవడానికి ఎక్సైటెడ్ ఉన్నా. ఎట్లుంటది మరి మనతోని చెప్పేసిండు మావాడు ఒక్క మాటలోనే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? అరే నువ్వు అసలు ఈ ఫంక్షన్ కి ఎందుకు వస్తున్నారా? మారువా చందమామని కలవడానికే మమ్మీ. వాడు విండండి. ఏది ఏ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా మా ఓన్కి ఒకటే. ఈవెంట్ ఏదైనా సరే నా కంటెంట్ మాత్రం చందమామ. కాష్ నాకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుండే. ఉన్నారు ఇప్పుడు, మా ఆయన నా బెస్ట్ ఫ్రెండే, కానీ చిన్నప్పుడు లేరు. అది అంటున్నా నేను. ఏం చేద్దామంటావు మరి? నా సెలెక్షన్ తెలుసు కదా, నేను మాత్రం సెలెక్ట్ చేస్తే చందమామకు నచ్చుతుంది కదా. రావుకాలంలో పుట్టుంటారా నేను? అరే ఇక్కడ గిఫ్ట్ మనం అంజలి ఆంటీకి తీసుకుంటున్నాం రా, చందమామ కోసం కాదురా. ప్రతి దాంట్లో చందమామ రావాలనా? నా కంటెంట్ మాత్రం చందమామ. మరి ఇద్దరికి తీసుకోవచ్చు కదా నువ్వే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ సారీ షాప్ వచ్చినాక ఒక్క నిమిషం ఉన్న నా ముఖం చూసినావా మమ్మీ? ఏమనలేదు, చందమామ వెయిట్ చేస్తుందట. చలో 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 చలో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుందో, ఎస్ ఈరోజు అంజలి సీమంతం ఫంక్షన్కి వెళ్తున్నాము. అండ్ మొన్న షో తర్వాత ఇప్పటికి అంటే కొంచెం గ్యాప్ వచ్చింది రాయన్ చందమామ ఇద్దరు కలవక. సో ఈరోజు మళ్ళీ ఫంక్షన్లో వాళ్ళిద్దరు కలబోతున్నారు. వాళ్ళిద్దరు కలుస్తున్నారంటే వాళ్ళకంటే ఎక్కువ నాకే ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే పాపం రాయన్కి ఇంకా తెలీదు వాడు అక్కడికి వెళ్తున్నాడు అండ్ చందమామని కలబోతున్నాడు. సో ఐఎమ్ షూర్ హీఈస్ గోనా బీ సో హ్యాపీ. అండ్ వాడైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాడు, ఇంకా రావడానికి కొంచెం టైం ఉంది. అండ్ సీమంతం ఫంక్షన్ కాబట్టి కొంచెం శారీ అదంతా కట్టుకొని నీట్గా రెడీ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను నేను. సో రెడీ అవ్వడానికి మినిమం టైం అయితే పడుతుంది కదా. సో వాడు వచ్చే ముందు తొందరగా రెడీ అయి ఉంటే వాడు రాగానే వాడిని రెడీ చేసి బయలుదేరదాం. సో ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోతాను. సో మేకప్ కంటే ముందు బేసిక్ చిన్న స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవుతాను నేను. అంటే ఇప్పుడున్న ఈ ఎన్వైరన్మెంట్లో, ఈ డస్టీ, ఈ పొల్యూషన్లో బేసిక్ స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఈరోజు ఫాలో చేసే స్కిన్ కేర్ ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుండి ఒకటే సేమ్ రొటీన్ ఫాలో అవుతా. సో దాంట్లో అసలు చేంజ్ అనేది రాలేదు. సో అది ఏం ఫాలో అవుతా అనేది మీకు చూపిస్తాను. సో ఒకటి న్యూట్రిడమ్ డీటాక్స్ క్లెన్జర్ అండ్ ఇంకొకటి న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఇవి రెండు వచ్చేసి నాకు సేవియర్ అనమాట. సో కాన్స్టెంట్గా దిస్ ఇస్ మై పర్మనెంట్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పొచ్చు. సో ఇది వాడడం కూడా చాలా ఈజీ, మీకు చూపిస్తాను. న్యూట్రిడమ్ వాళ్ళ డీటాక్స్ క్లెన్జర్. ఈ క్లెన్జర్ వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ ఒక జెల్ బేస్డ్ ఫార్ములా అనమాట. అండ్ మన స్కిన్లో చాలా ఈజీగా ఇన్ఫ్యూజ్ అయిపోతుంది బికాస్ దిస్ ఈస్ హ్యావింగ్ 2% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ జెంట్లీ మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ అన్క్లాక్ పోర్స్ని ఓపెన్ చేస్తుంది. దాంతోపాటు మనకు ఒక స్మూత్ టెక్స్చర్ని కూడా ఇస్తుంది. ఇందులో ఉన్న AHA మన స్కిన్లో ఉన్న కొలాజిన్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేసి ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అండ్ మెయిన్లీ దిస్ ఇస్ ఎన్రిచ్డ్ విత్ సోడియం PCA అంటే మన స్కిన్ని డీప్లీ హైడ్రేట్ చేసి ఇలాంటి డ్రైనెస్ కానీ టైట్నెస్ కానీ లేకుండా ప్లంప్గా చేస్తుంది స్కిన్ని. ఈ న్యూట్రిడమ్ డీటాక్స్ క్లెన్జర్ అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది అండ్ మనకు ఒక పర్ఫెక్ట్ గ్లోని కూడా ఇస్తుంది. సో ఈ పర్ఫెక్ట్ గ్లోయి వాష్ తర్వాత నేను న్యూట్రిడమ్ వాళ్ళ మాయిశ్చరైజింగ్ లోషన్ని యూజ్ చేస్తున్నా.
ఇది వచ్చేసి నా ఫేవరెట్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఆల్మోస్ట్ 4 to 5 years నుండి ఇదే వాడుతున్నా. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా దీంట్లో వైటమిన్ ఈ ఉండడం వల్ల మన స్కిన్ని చాలా బాగా హైడ్రేట్ చేసి ఫైన్ లైన్స్, రెడ్నెస్ అండ్ డ్రైనెస్ ఇవన్నిటిని తగ్గిస్తుంది. అండ్ స్కిన్లో ఉన్న pH లెవెల్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఎంత సెన్సిటివ్ స్కిన్ అయినా కానీ మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ చేయకుండా చాలా బాగా మన స్కిన్కి సెట్ అవుతుంది. అండ్ దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఆల్ డే మన స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంటుంది. సో చూసారా ఎంత ఈజీగా జస్ట్ 2 స్టెప్స్తో నా స్కిన్ కేర్ అనేది అయిపోయింది. అండ్ మీరు స్కిన్ చూడొచ్చు, సింప్లీ గ్లో అవుతుంది. అండ్ మేకప్కి ముందు ఈ రొటీన్ని ఫాలో అవుతా, అంతేకాకుండా మేకప్ తర్వాత కూడా ఇదే సేమ్ రొటీన్ని ఫాలో అవుతా నేను. సో నా ఈ స్కిన్ కేర్ రొటీన్ని మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే నేను యూజ్ చేసే ఈ 2 ప్రోడక్ట్స్ కూడా మీకు న్యూట్రిడమ్ వాళ్ళ ఇండియాస్ ఆఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు ఐబేరియా స్కిన్ బ్రాండ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి 2 కూడా ప్రోడక్ట్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ట్యాగ్ చేశాను. సో మీరు లింక్ని క్లిక్ చేసి సైట్ విజిట్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ని మీరు కూడా ఇంకా కొనుక్కోవచ్చు. అండ్ మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ఇది యాడ్ చేసుకోవచ్చు. సో నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైట్గా మేకప్ వేసుకొని రెడీ అయిపోయి బయలుదేరాం. సో ఈరోజు అయితే నేను ఈ పట్టు శారీ కట్టుకుంటున్నాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పట్టు శారీ. మంచి కంచి పట్టు అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. మా మమ్మీ ఇచ్చింది శారీ. అండ్ దీనికి వర్క్ కూడా చాలా సింపుల్గా ఇలా చేయించుకున్నాను. సో మీకు ఈ శారీ ఎలా అనిపించింది నా కామెంట్లో చెప్పండి. అండ్ దీంతో పాటు జ్యువెలరీ ఏం వేసుకుంటున్నానంటే, సో జ్యువెలరీలో అయితే ఇది నక్షి జ్యువెలరీ వేసుకుంటున్నాను. సో మంచి కెంపుల్తో వచ్చింది. సింపుల్ నెక్లెస్ అన్నమాట. ఇలా ఉంది విత్ చాంద్ బాలీస్ లాగా వచ్చినాయి దీనికి ఇయర్ రింగ్స్. అండ్ దీంతో పాటు జస్ట్ ఇలా ఈ బ్యాంగిల్స్తో పేరప్ చేసి రెడీ అయిపోతున్నా. సో ఇది ఈరోజు నేను వేసుకునేదంతా. సో కంప్లీట్గా రెడీ అయిపోయి మిమ్మల్ని డైరెక్ట్గా కార్లో కలుస్తా. ఓకే, సో మేమైతే రెడీ అయిపోయినాము. అండ్ ఇంకా సీమంతం ఫంక్షన్కి బయలుదేరినాము అంజలిది. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న గిఫ్ట్ తీసుకోవాలనుకున్నా అంజలి కోసము. సో ఆన్ ద వేలోనే ఆ గిఫ్ట్ కూడా తీసుకొని బయలుదేరుతాము. రాయన్, బాగున్నావా? రెడీయా మరి? రెడీ. మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అంజలి ఆంటీ వాళ్ళ సీమంతం ఫంక్షన్కి. శ్రీమంతం అంటే ఇప్పుడు అంజలి ఆంటీ కడుపులో ఒక బేబీ ఉంది కదా. సో ఆ బేబీని వెల్కమ్ చేయడానికి ఒక ఫంక్షన్. అందరు కలిసి అంజలి ఆంటీని బ్లెస్సింగ్స్ ఇస్తారు. మంచిగా బేబీ హెల్దీగా ఉండాలి, అంజలి ఆంటీ హెల్దీగా ఉండాలి అని చెప్పేసి అందరు బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో ఆర్ యూ ఎక్సైటెడ్ ఫంక్షన్కి వెళ్ళడానికి? మీరు ఫంక్షన్ కోసం ఎక్సైటెడ్ ఉండేమో, నేను చందమామని కలవడానికి ఎక్సైటెడ్ ఉన్నా. ఎట్లుంటది మరి మనతోని? చెప్పేసిండు మావాడు ఒక్క మాటలోనే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సో అరే నువ్వు అసలు ఈ ఫంక్షన్కి ఎందుకు వస్తున్నారా? మారువా? చెప్పు, ఎందుకు వస్తున్నావు ఫంక్షన్కి? నువ్వు ఓన్లీ చందమామనే కలిసేది ఉంటే తర్వాత ఎప్పుడైనా కలుసు. చందమామని కలవడానికే మమ్మీ. వాడు విండండి. వాడి విజన్ చాలా క్లియర్ గా ఉంది. మనం ఎంత కన్ఫ్యూజ్ చేసి అడిగినా వాడు కరెక్ట్ ఆన్సరే ఇస్తాడు. ఏ ఫంక్షన్ అయినా, ఏ ఈవెంట్ అయినా మా ఓన్కి ఒకటే. ఈవెంట్ ఏదైనా సరే నా కంటెంట్ మాత్రం చందమామ. వాళ్ళ ఫ్రెండ్ చందమామ. మేము కనిపించాము ఎదురుగా ఫంక్షన్, ఇంకెవరు కనిపించారు, వానికి మాత్రం చందమామ ఒక్కటే కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే బికాస్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ రాయన్. అట్లేం లేదు, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు హరిణి అక్క వచ్చినా, ఇంకెవరన్నా వచ్చినా, ఎవరు వచ్చినా కానీ అందరితో మింగల్ అవుతాడు. అందరితోని హీ విల్ స్పెండ్. ఫ్రెండ్స్ తో టైం స్పెండ్. Yes, ఓన్లీ ఫ్రెండ్స్. ఎస్,
అందరితోనే టైం స్పెండ్ చేస్తాడు. బట్ ఈ మధ్య చందమామతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు కాబట్టి ఇద్దరు దే ఆర్ సో ఎక్సైటెడ్. రాయన్ వస్తుండా, నామే ఫోన్ చేస్తుంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం, చందమామ అక్కడ ఉంటుందా అని వీడు అడుగుతాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సో అది ఆ ఫ్రెండ్షిప్ అలాంటిది అనమాట. కాష్ నాకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుండే. ఉన్నారు ఇప్పుడు, మా ఆయన నా బెస్ట్ ఫ్రెండే, కానీ చిన్నప్పుడు లేరు, అది అంటున్నా నేను. ఏం చేద్దామంటావు మరి? సో మేమైతే ఇప్పుడు బయలుదేరాం. ఎంత టైం ఇంకా ఇంకోసేపట్లో రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుస్తాం. సో రాయన్, ఇప్పుడు అక్కడ నేను షాపింగ్ చేస్తా కదా, చేసేటప్పుడు నాకు సెలెక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తావా? నా సెలెక్షన్ తెలుసు కదా, నేను మాత్రం సెలెక్ట్ చేస్తే చందమామకు నచ్చుతుంది కదా. రావుకాలంలో పుట్టుంటారా నేను? అరే ఇక్కడ గిఫ్ట్ మనం అంజలి ఆంటీకి తీసుకుంటున్నాం రా, చందమామ కోసం కాదురా. ప్రతి దాంట్లో చందమామ రావాలనా? నా కంటెంట్ మాత్రం చందమామ. మరి ఇద్దరికి తీసుకోవచ్చు కదా నువ్వే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే నీ అంత పెద్ద విశాలమైన మనసు అందరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ రా. సో సీమంతం అనగానే ఫస్ట్ మనకు అంటే గిఫ్ట్ శారీ గుర్తొస్తుంది కదా. సో అంజలి కోసం కూడా నేను శారీ తీసుకోవడానికి వచ్చాను. అండ్ ఎక్కడికి వచ్చానంటే శ్రీకృష్ణ సిల్క్స్కి వచ్చాను నేను. అండ్ ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ టు బై శారీస్. మీరు ఇంతకుముందు కూడా గృహ ప్రవేశం చూసారు, నేను ఇక్కడే వచ్చి తీసుకున్నా. ఈ రోజు నేను సికింద్రాబాద్ బ్రాంచ్కి వచ్చాను అండ్ జనరల్ బజార్లో ఉంది ఇది. అండ్ ఈ బ్రాంచ్ కొంచెం స్పెషల్, ఎందుకంటే లాస్ట్ 15 years నుండి లైక్ మై ఫ్యామిలీలో మా అత్తమ్మ వాళ్ళందరూ దే కమ్ టు దిస్ ప్లేస్ ఓన్లీ, ఇక్కడికే వచ్చి శారీస్ బై చేస్తారు. సో యూ గెట్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ శారీస్ అండ్ మంచి ప్రైస్లో దొరుకుతుంది. అండ్ స్పెషలీ శ్రీకృష్ణ సిల్క్స్ అనగానే ప్యూరిటీ అండ్ యుల్ గెట్ ప్యూర్ కంచిపట్టు శారీస్. ఓన్లీ కంచిపట్టే కాదు, చాలా రేంజ్ ఉన్నాయి. సో ఇంకా మాట్లాడాలంటే నాకు మాటలు రావట్లేదు. వెనకాల ఇన్ని చీరలు ఉంటుంటే మాటలు ఎట్లా వస్తాయి, ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలి, సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. సో అంజలి కోసం అని అనుకున్నా, నేను కూడా కొన్ని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఇది ఆఫ్ ద రికార్డ్, ఇది ఏకండి అసలు ఈమెకేం లేదు. ఇది తప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా సేల్ అని కనిపిస్తుంది, అసలు ఏంటి? ఇప్పుడు రాబోయే అంటే ఆషాఢ మాసం మేడం, దానికోసం అప్ టు 40 to 50% క్లియరెన్స్ సేల్ పెట్టినామండి. ఓకే, సీజన్ ఆఫ్టర్. సో ఎప్పటి వరకు ఉన్నది సేల్? ఆషాఢ మాసం వచ్చి ఉంటుందండి. ఏమండో ఇది విన్నారా? అప్ టు 40 to 50% సేల్ నడుస్తుంది. క్లియరెన్స్ సేల్ అంట, ఆషాఢం సేల్ నడుస్తుంది, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అంట. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తొందరగా వచ్చేసి షాపింగ్ చేయండి శ్రీకృష్ణ సిల్క్స్లో. నేనైతే బోల్డ్ షాపింగ్ చేసి వెళ్ళబోతున్నాను. నేను నమ్మను. ఇవన్నీ నమ్మకండి, ఈమె బోల్డ్ అంతా షాపింగ్ చేస్తలేదు. ఈమె అంజలి కోసం శారీ కొనడానికి వచ్చింది, మీరే విట్నెస్. అమ్మా పైన ఇంకా సెలెక్షన్స్ ఉన్నాయి. సరే సరే, ఈ రోజు అయితే అంజలి కోసం షాపింగ్ చేద్దాం. ఇంకా సేల్ నడుస్తాను కదా, నేను తర్వాత వస్తాను. సో ఇమ్మీడియట్ గా మంచి పట్టు చీరలు చూపించండి. సో మా ఫ్రెండ్ మంచిగా బబ్లీగా నాలాగానే చాలా క్యూట్ గా ముద్దుగా తెల్లగా ఉంటది. సో మంచి కలర్ కాంబినేషన్ ఉన్న సారీస్ చూపించండి. స్పెషలీ సీమంతం కాబట్టి మీకు తెలిసి ఎలాంటి కలర్స్ బాగుంటాయో. అండ్ కొంచెం తొందరగా చూపించండి. ఇప్పుడు రెడీ అయ్యి వచ్చాను కదా, డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకొని ఫంక్షన్కి వెళ్తున్నా కాబట్టి సెలెక్షన్ చేయడానికి ఎక్కువ టైం లేదు. సో చాలా శారీస్ చూసా, అందులో నుండి కొన్ని సెలెక్ట్ చేసా. ఇప్పుడు ఇందులో నుండి ఫైనల్ చేయబోతున్నాను. సో ఏ కలర్ బాగుంది, ఇప్పుడు అంజలి దగ్గర ఈ కలర్ లేదు, ఈ కలర్ లేదని చెప్పలేము. అఫ్కోర్స్
మన దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి, బట్ స్టిల్ మనం తీసుకున్న కలర్ ఇంకొంచెం స్పెషల్ ఉండాలని చెప్పేసి ఐ థింక్ నాకు ఇదొకటి నచ్చింది చాలా. ఇది ఒకటి వింటేజ్ కలెక్షన్ లాగా ఉంది, ఇది చాలా బాగుంటుంది ఇది. అండ్ ఒకటి ఈ కలర్ బాగుంది, ఎందుకో అనిపిస్తుంది అంజలి దగ్గర ఈ కలర్ లేదేమో అని చెప్పేసి. ఈ పింక్, బ్లూ, గ్రీన్ బాగున్నాయి, కానీ ఉండుండొచ్చు ఈ కలర్స్. సో నేను సెలెక్ట్ చేసినవి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. మీకు కనుక నచ్చితే మీకు స్టోర్ నెంబర్ కింద మెన్షన్ చేస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి, అంటే ఎగ్జాక్ట్ సేమ్ సారీ దొరుకుతుందని నేను చెప్పలేను, చాలా కలెక్షన్ ఉంది అండ్ సేల్ నడుస్తుంది కాబట్టి కంటిన్యూ రన్నింగే ఉంటుంది. మీరు వచ్చి మీకు ఏం కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేనేం సెలెక్ట్ చేస్తానో ఓపెన్ చేసి చూపిస్తా. మీరు కొంచెం ఓపెన్ చేసి చూపిస్తారా? ఫుల్ ఓపెన్ చేసి చూపించండి. అండ్ వీటిలో మీకేది నచ్చిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో 5లో నుండి కూడా ఇంకా ఈ 2 ఫైనల్ చేసిన, అండ్ దీంట్లో నుంచి ఒక్కసారి తీసుకుంటున్నా. అండ్ మీరు గెస్ కొట్టండి నేను ఏది తీసుకున్నానో. సో ఈ సారీ సెలెక్ట్ చేశాను నేను, బాగుంది కదా, మంచి రెడ్ కలర్కి రస్ట్ రెడ్ కలర్ ఉంది, దానికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ దిస్ ఈజ్ వింటేజ్ కలెక్షన్ అంటారు కదా, అలాంటి టైప్తో వచ్చింది. అండ్ మీరు చూస్తే మంచి చిన్న చెక్స్తో ఉంది అండ్ బూటాస్ కూడా వచ్చాయి. సో ఐ థింక్ అంజలికి ఈ సారీ చాలా బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ ఈ సారీ సెలెక్ట్ చేశాను. నా సెలెక్షన్ ఎలా ఉందో మీరు కింద కామెంట్లో చెప్పండి. ఈ సారీ ప్యాక్ చేసేయండి. మమ్మీ నువ్వు ముందు కాళ్ళు ఏమన్నా మమ్మీ? ఏమన్నారా? ఒకసారి గుర్తు తెచ్చుకో. కానీ నేను షాపింగ్ చేస్తా కదా, చేసేటప్పుడు నాకు సెలెక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తావా? సారీ రాయన్. ఏంది మమ్మీ నువ్వు నన్ను వెళ్ళకుండా? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఈ సారీ షాప్ వచ్చినాక ఒక్క నిమిషం నా ముఖం చూసినావా మమ్మీ? సారీ రా. సెలెక్షన్ చేసుకుంటే బిజీగా ఉన్నావు. అంటే చీరలు చూడగానే అన్నీ మర్చిపోయినారా, మా లేడీస్ అంతేరా. సారీ రా. మీ బాబు ఉన్నాడని కూడా మర్చిపోయినా, ఓన్లీ చీరలలో మునిగిపోయినా ఇట్లా నేను ఆ కలెక్షన్ అంతా చూసి. బట్ అయినా నీకు తెలుసా నేను ఏ కలర్ తీసుకున్నా? నీ ఫేవరెట్ కలర్ తీసుకున్నా తెలుసా? నాకు రెడ్ రాయల్ బ్లూ. నేను వచ్చి చూసినప్పుడు నువ్వు ఒక్క నిమిషమన్నా చూసినావా నా మమ్మీ? సారీ. మా మమ్మీ వేరే సారీ సెలెక్ట్ చేసుకుంటున్నా, నేను మాత్రం చూసినా. చూడదు మా మమ్మీ ఏమో నా ముఖమే చూడదు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకేం మాట్లాడాలని వాడు ఇట్లా అంటే ఖచ్చితంగా నా తప్పే. కానీ సారీ చాలా బాగుండే అని చెప్పేసి వాడు నన్ను చూస్తున్నాను మర్చిపోయినా. కానీ స్టిల్ రాయన్ నేను నీ ఫేవరెట్ కలర్ సెలెక్ట్ చేసినా కదరా. నాకు తెలుసు నువ్వు ఉంటే కూడా అదే సారీ సెలెక్ట్ చేస్తుంటివి. సరే ఇప్పుడు ఇక్కడ ఉంటే వీడు ఇదే మూడ్లో ఉంటాడు. వీడి మూడ్ మార్చాలంటే మనం ఫంక్షన్కి బయలుదేరాలి. ఏంటి బయలుదేరదామా? మళ్ళీ చెప్పు మమ్మీ, ఏం చేద్దాం? ఏమనలేదు, చందమామ వెయిట్ చేస్తుందట. చలో 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 చలో.